ఇంటికి తాళం వేసి వేరే ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోనే వస్తువులను చోరీ చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసంపల్లి గ్రామానికి చెందిన కొమ్ముస్వామి అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేసిన దుండగులు బీరువా పగలగొట్టి తులం బంగారం 20 తులాల వెండిని అపహరించారు. ఈ సందర్భంగా బాధితుడు స్వామి మాట్లాడుతూ, మేము ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇల్లు తాళం పగలగొట్టి ఇంట్లో నుండి తులం బంగారం 20 తులాల వెండి ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూ టీం సహాయంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పారు. మా ఇంట్లో చోరీకి పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని మా నగలు మాకు ఇప్పించగలరని కోరారు. అలాగే ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. నా పేరు కొమ్మస్వామి గోసంపల్లి, దుబ్బాక మండలం, సిద్దిపేట డిస్టిక్. మొన్న అర్ధరాత్రి 27 నాడు నా ఇంట్లో దొంగలు పట్టి నేను లేని టైంలో పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు చూసుకోవడం జరిగింది. క్లూ టీం కూడా వచ్చింది. ఎలాగైనా నా 2 తులం బంగారం పోయింది మరియు ఒక 20 తులాల వెండి పోవడం జరిగింది. క్లూ టీం కూడా వచ్చి వాళ్ళ వంతు వాళ్ళు చేసిపోయారు. దయచేసి ఎవరైనా నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దొంగలను పట్టుకొని నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.